శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన వ్యాస భారతంలో ఇప్పుడు సభా పర్వలో ఉన్నాము. పోయిన వారం ఏం జరిగిందంటే, మన ధర్మరాజు ఎక్కడ కూర్చున్నవాడు అక్కడే ప్రశాంతంగా స్థితమై ఉన్నాడు. ఆయన తన సీటు నుంచి కదలట్లేదు. ఇంకా ఆయన సోదరులు నలుగురు బయలుదేరి 4 దిక్కుల ఆయన కోసము మొత్తం దిక్కులన్నీ జయించుకుని వస్తూ ఉన్నారు అన్న విషయం చెప్తూ ఉన్నారు మన వ్యాసుల వారు మనకు. మన పార్థుడు ఒకవైపు, భీముడు, యములు, కవలలు తలా ఓ దిక్కుగా బయలుదేరి వెళ్తూ ఉన్నారు. మన ధర్మరాజు యుధిష్ఠిరుడు మాత్రము కాండవ ప్రస్థంలోనే అధ్యాస్తే, కాండవ ప్రస్థాన్ని అధివసించి ఆయన అక్కడే ఉన్నాడు కదలకుండా. ఆయనకు కావలసిన కార్యాలు జరిగిపోతూ ఉన్నాయి. ముందుగా మన పాకశాసనిహి ఉత్తరం దిక్కుగా బయలుదేరి వెళ్ళి ఆ దిక్కుని జయించాడు. భీముడు, సహదేవుడు, నకులుడు తలా ఒక దిక్కుగా బయలుదేరి వెళ్ళారు అన్న విషయం చెప్పి అక్కడికి ఆగగానే మన జనమేజయుడు నెమ్మదిగా చెప్పండి, ఒక్కొక్కళ్ళు ఏ వైపుకు వెళ్ళారు, ఎట్లా ఏమి గెలిచారు అంటే, ఇంకా మన వైశంపాయనుల వారు కథ చెప్తూ ఉన్నారు. ముందు మన అర్జునుడు బయలుదేరాడు. ఆయన చాలా సాధించాడు. ఆయన ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళడం, ఒక్కొక్కటి గెలుస్తూ పోవడము. అయితే ఒకానొక దేశానికి వెళ్ళేసరికి అక్కడ ద్వారపాలకులు ఆయన్ని ఆపేశారు. అర్జున, ఇంతకన్నా ముందుకు నువ్వు వెళ్ళలేవు నాయన, ఇంతవరకే నువ్వు సాధించగలవు, ఇంతవరకు చేసావు, చాలా సంతోషం, ఇంక వెనక్కి తిరుగు అని వాళ్ళు చెప్పారు. సరే అని ఆయన అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి కూడా కప్పంగా కొన్ని కానుకలను పుచ్చుకుని వెనక్కి తిరిగాడు అన్న చోట మనము ఆపాము. ఇంకా అక్కడి నుంచి నెక్స్ట్ భీముడు బయలుదేరుతాడు, అది చదువుకుంటూ వెళ్ళాలి. ఈలోగా ఒక అందమైన విషయం చూద్దాము, ఒకటో రెండో అందమైన విషయాలు చూద్దాము. మన పార్థుడు అని చెప్తూ వ్యాసుల వారు కొన్ని అందమైన పేర్లు ఇందులో రాశారు. మన పార్థుడి యొక్క దిగ్విజయము, ఆ దిక్కును, ఉత్తర దిక్కును పార్థుడు గెలవడం గురించి ఆయన చెప్తూ పార్థుడు అన్నారు, విజయుడు అన్నారు, ఆ తర్వాత ధనంజయుడు అన్నారు, సవ్యసాచి అన్నారు, అర్జునుడు అన్నారు, ఆ తర్వాత కిరీటి అన్నారు, ఫల్గుణుడు అన్నారు, శ్వేతవాహనుడు అన్నారు. కాబట్టి మొత్తం చాలా మటుకు మన అర్జునుడికి ఉన్న 10 పేర్లు ఆల్మోస్ట్ ఒకటో రెండో తప్పించి అన్నీ వాడుతూ వచ్చారు. అది చూస్తే నాకు చాలా ఉత్సాహం అనిపించింది. ఈ పేర్లకి, మన అర్జునుడి 10 పేర్లకి అర్థం చెప్తాననుకుంటూ మధ్య మధ్యలో వెళ్తూ ఉంటాను, చెప్పానో లేదో గుర్తులేదు. అందుకని ఇవాళ చూసుకుందామని అనుకున్నాను. అర్జునుడికి ఒక 10 పేర్లు ఉంటాయని చెప్తారు. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, బీభత్స, విజయ, కృష్ణ, సవ్యసాచి, ధనంజయ అని ఒక 10 పేర్లున్నాయి ఆయనకి. ఈ పేర్ల అర్థం చూద్దాము. అర్జునుడు అంటే ఎవరైతే ఆర్జిస్తాడో అని అర్థం దానికి. కాక జనరల్గా చూస్తే అర్జున పుష్పాలని ఏవో ఉంటాయి, తెల్ల మద్ది చెట్లు, తెల్లటి పూలు పూస్తాయి, కాబట్టి నా కొడుకు తెల్లగా ఉంటాడు, వాడు చూడ్డానికి దేహపరంగా నల్లగా ఉన్నా కూడా మనసు మాత్రం నా కొడుకుది స్వచ్ఛము అని వాళ్ళ అమ్మగారు
నల్లగా కనపడుతున్న పిల్లవాడికి తెల్లగా ఉన్నాడు అని అర్జునుడని పేరు పెట్టుకుని ఉంటారు. కాక నల్లగా కనపడుతున్నాడు గాబట్టి ఆయన పేరు ఎట్లైనా కృష్ణ అని ఉన్నది. ఈ కృష్ణుడు అర్జున అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫల్గుణము. ఫల్గుణం అని ఎందుకు ఆయనకి పేరొచ్చింది అంటే, ఫాల్గుణ మాసంలో పుట్టాడు గాబట్టి ఫల్గుణుడని పిలుస్తారని చెప్తారు. పార్థుడని ఆయనకెందుకు పేరున్నది అంటే, వృధాదేవి యొక్క పుత్రుడు గాబట్టి ఆయన పార్థుడు. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి. కిరీటి అని ఆయనకెందుకు పేరొచ్చింది అంటే, ఘనమైన కిరీటం ధరించాడు. ఒకానొక సమయంలో ఆయన స్వర్గానికి వెళ్తే వాళ్ళ నాన్నగారి కిరీటము, ఇంద్రుడి కిరీటం ఈయన తలపైన ధరించాడు కాబట్టి ఈయన పేరు కిరీటి అని ఏదో ఒక చెప్తారు. శ్వేతవాహనుడని ఆయనకెందుకు పేరున్నది అంటే, ఆయనకు గుర్రాలు తెల్లగా ఉంటాయి. తెల్లటి హయములు కలిగిన వాడు. అవి వహిస్తూ ఉన్న రథంతో ఉన్నాడు గాబట్టి ఆయన శ్వేతవాహనుడు అని చెప్తారు. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, భీభత్స. భీభత్సం ఎందుకంటే భయం కలిగించే విధంగా యుద్ధం చేస్తాడు గాబట్టి. విజయుడు ఎందుకు అంటే విశేషంగా ఇట్లా అన్నింటిని జయిస్తూ ఉంటాడు. వేరు వేరుగా గెలుస్తూ పోతాడు గాబట్టి విజయుడు. కృష్ణుడు ఎందుకంటే నల్లగా ఉన్నాడు గాబట్టి. అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, భీభత్స, విజయో కృష్ణ. సవ్యసాచి ఎందుకు అంటే ఆయన 2 చేతులతో యుద్ధం చేయగలడు. ఆయన 2 చేతులతో కత్తులు, బాణాలు, ధనుస్సు అన్ని వాడగలడు. 2 చేతులు ఒకే విధంగా వాడగలడు గాబట్టి ఆయన సవ్యసాచి. ధనంజయుడు ఎందుకంటే ఇట్లా వెళ్ళి బాగా ధనమంతా ఆర్జించుకునొచ్చి మన ధర్మరాజుకి ఇచ్చినట్టే మనవాడు కుంతీపుత్రుడు. ధనంజయుడు ధనాన్ని ఆర్జించుకుని అర్జునుడు గాబట్టి ఆర్జించి తెచ్చి విశేషంగా విజయం సాధించి వాటన్నింటినీ ఆర్జించిన కప్పాలన్నింటినీ రత్నాల రాసులన్నింటినీ రత్నం అంటే శ్రేష్టమైనవి కానుకలన్నింటినీ మన యుధిష్ఠిరుడికి ఇచ్చాడు కాబట్టి ఆయన ధనంజయుడు అని. ఆయన 10 పేర్లకు కథాపరంగా అర్థాలు. ఇప్పుడు మనము అసలు పదం పరంగా అర్థం చూద్దాము. ఆ పదాలకున్న వ్యుత్పత్తులను బట్టి అర్థం చూస్తూ వెళ్దాము. నేను ఇక్కడ చూపిస్తూనే చెప్తాను. ఎందుకు అంటే మీకు కూడా అభ్యాసం అవుతూ ఉంటుంది. ఇట్లా అర్థాలు వెతికి చూసుకోవడం చాలా మటుకు మీకందరికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ప్రాక్టీస్ ఉంది. అయినా గూడా ఒకసారి ఈ రకంగా చూపిస్తాను. అర్జునం అంటే ఏదైతే ఆర్జిస్తాడో అని అర్థము. సంపాదించేవాడు. కాబట్టి ఆయన అర్జునుడయ్యాడు. ఇది ఒక అర్థము. కాక అర్జునానికి ఇంకొక వ్యుత్పత్తి పరంగా ఉన్న అర్థము ఆర్జవముతో కూడి ఉన్నవాడు కాబట్టి అర్జునుడు. ఋజుత్వం, ఋజుభావన కలిగి ఉన్నవాడు. మనం ఇక్కడ ఆధ్యాత్మికంగా చెప్పుకుంటున్నప్పుడు అర్జునము అన్నది మనస్సుగా చూస్తూ వస్తూ ఉంటాము. మన భాగవతంలో 3వ స్కందంలో 26వ అధ్యాయంలో కపిల దేవహూతి సంవాదంలో చెప్తూ ఉన్న సమయంలో చిత్తము వాసుదేవం అని చెప్పి అక్కడి నుంచి మన అహంకారము బయలుదేరొచ్చింది. అది 3 విధాలుగా ఉంటుంది. ఎప్పుడైతే అహంకారము సత్వగుణంతో కూడి ఉన్నదో అప్పుడది మనస్సుగా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. కాబట్టే ఇక్కడ స్వచ్ఛత్వము. మనసుకున్న లక్షణము స్వచ్ఛంగా ఉండడము మొదలైనవి ఉన్నాయి కాబట్టి దాన్ని మనము మన మనస్తత్వాన్ని అర్జునంగా చెప్పుకుంటాము. సత్వగుణంతో కూడి ఉన్నది అని. అది అర్జునము. తర్వాత ఫల్గుణము. ఫల్గుణము అంటే ఆయన ఫాల్గుణ మాసంలో పుట్టాడు కాబట్టి అని చెప్తారు. మనము ఆధ్యాత్మికంగా అర్థం చూద్దాము. ఫలతి కార్యాధికం అస్మాత్ ఎవరైతే కార్యాలను సాధించగలడో అని అర్థము.
మనసే కార్యాలను సాధించగలదు గాబట్టి, మనసుకి ఫల్గుణం అని ఇంకొక పేరున్నది. మనసుకు ఋజుత్వం అన్న లక్షణం ఉన్నది. అది సత్వగుణంతో ఉంటుంది కాబట్టి, దానికి అర్జునం అని పేరున్నది. అది స్వచ్ఛంగా ఉంటుంది గాబట్టి అది అర్జునము. కాక మనసే ఇంద్రియాలతో కర్మలను చేయిస్తూ ఉంటుంది. కార్యాలు సాధిస్తుంది గాబట్టి, మనసుకు ఫల్గుణం అని ఇంకొక పేరున్నది. దానికే పార్థం అనెందుకు పేరున్నదో చూద్దాము. వృధాయాహ కాదు. రకరకాలుగా వెతకవలసొస్తుంది. ఎందుకంటే, మన వ్యాసుల వారు ఇట్లానే పేర్లు రకరకాలుగా తయారులన్నీ జేసి పెడతాడు గాబట్టి, ప్రథతే విస్తారయేతి సంతానేన యశసా చ. ఏదైతే విస్తరిస్తుందో మనసే విస్తరిస్తూ ఉంటుంది గాబట్టి దాని పేరు పార్థమని పేరు. వృధాకి సంబంధించింది. విస్తరిస్తూ, వ్యాపిస్తూ పోతుంది. మనసే వ్యాపిస్తుంది ఎప్పుడైనా. కాబట్టి దానికి పృథ అని పేరు. పృథతో సంబంధం ఉన్నది. వ్యాపకత్వంతో సంబంధం ఉన్నది గాబట్టి దాని పేరు పార్థ. తర్వాత కిరీటి చూద్దాము. మన వ్యాసుల వారు ఉన్న విషయాన్ని విచిత్రమైన పేర్లన్నింటితో జెప్తాడు గాబట్టి, మనం ఇట్లా రకరకాలుగా వెతుకుతే గాని దొరకదు. కిరీటము. కిరతి కీర్యతే అనేన దీప్తిం దీప్తిః వా అని దానికి 2 రకాల అర్థాలు. ఏదైతే ప్రకాశాన్ని విస్తరింపచేస్తూ ఉంటుందో అనర్థం. అది ప్రకాశిస్తూ మిగిలిన వాటిని ప్రకాశింపచేస్తూ ఉంటుంది అని అర్థం. కాబట్టి అది కిరీటము. మనస్సు కిరీటము. ఎందుకు అంటే మనస్సు తేజస్సు ప్రకాశాన్ని వ్యాప్తి చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మనసుకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. మనసే చూస్తుంటుంది అన్నింటిని. కాబట్టి అది కిరీటి. కిరీటం కలిగి ఉన్నది. కిరీటం అంటే ఏదైతే ప్రకాశాన్ని వ్యాప్తి చేస్తూ ఉంటుందో అనర్థం. అందుకని మనసుకి కిరీటి అని పేరున్నది. తర్వాత శ్వేతవాహనము. ఇది చాలా సులువు. శ్వేతవాహనము అది స్వచ్ఛము, శాంతము అని దానికి లక్షణాలు. కాబట్టి మనస్సు స్వచ్ఛంగా ఉంటుంది. ఎందుకు అంటే అది సత్వగుణంతో నిండి ఉంది కాబట్టి. సత్వగుణం అహంకారం యొక్క సత్వగుణ వికారము మనస్సు గాబట్టి అది శ్వేతవాహనము. శ్వేతము అంటే స్వచ్ఛత్వాన్ని, సత్వగుణాన్ని వహిస్తుంది అని శ్వేతవాహనానికి అర్థము. సత్వగుణాన్ని వహిస్తుంది. ఆ తర్వాత బీభత్సము ఏదైతే భయపెడుతూ ఉంటుందో, వత్ అన్న రూట్ నుంచి వస్తుంది బీభత్సము. ఈ బీభత్సము ఎంత బీభత్సం చేస్తుందంటే మనసు, అది ఇంద్రియాలను, దేహాన్ని మొత్తాన్ని కంట్రోల్ చేసి వాటిని నిగ్రహించగలదు. పైగా దాన్ని ఒకవేళ సరిగ్గా వాడుకోగలిగితే అది బంధువై దేహేంద్రియ ప్రాణాలనే గాదు, తనను తాను కూడా మొత్తమే లేకుండా నిర్మూలిస్తుందది. మనసు అన్నింటినీ కంప్లీట్‌గా వధించి, పూర్తిగా నిర్మూలించి దానికి అది గూడా కాలిపోతుందది లేకుండా. అంతటి బీభత్సం చేయగలదది కాబట్టే మనసుని బీభత్సం అని పిలుస్తారు. మనసు మిగిలిన ఏదో బుద్ధిలాగా వాటిలాగా ఉండదు. మనసు ఒకటే బీభత్సం చేస్తుంది. భయంకరంగా భయం కలిగిస్తుంది కాబట్టి మనసుకి బీభత్సం అని పేరున్నది. మనసుకి విజయం అని పేరెందుకున్నదంటే అది విశేషాలను జయిస్తూ ఉంటుంది. అదెప్పుడు విశేషాలను చూస్తూ ఉంటుంది. వేరుగా చూస్తూ అన్నింటిని సాధిస్తుంటుంది గాబట్టి దానికి విజయము అని పేరున్నది. కృష్ణం ఎందుకు అంటే అది ఆకర్షిస్తుంటుంది. కృష్ అన్న ధాతువుకి ఆకర్షణం అని పేరున్నది. పైగా వికర్షించడము, దూరం చెయ్యడము, ఆకర్షించడం, దగ్గరికి తేవడము. కృష్ అన్న ధాతువుకు కృషి, వ్యవసాయము, ప్రయత్నం చెయ్యడము,
ఈ విధంగా రకరకాలుగా ప్రయత్నాలు చెయ్యడము, వాటిని సాధించడము, అన్నింటిని తన వైపుకి ఆకర్షించుకోవడము, అన్నింటిని విడగొట్టడము, వికర్షించడము, ఒక దాంట్లో నుంచి ఒకటి బయటికి తీస్తూ ఉండడము, సంకర్షణము మొదలైనవి ఎన్నో పనులు అదే పనిగా చేస్తూ ఉంటుంది గాబట్టే, మనసుకి కృష్ణము అని పేరు. ముఖ్యంగా మనసు అన్నింటిని ఆకర్షిస్తుంటుందిగా చాలా ఆకర్షణీయం కాబట్టే, మనసుకి కృష్ణమని పేరున్నది. సవ్యసాచి ఎందుకు అంటే, అది 2 పనులు చేస్తుంది. సవ్యసాచి మన మనసు సవ్యం అని ఒక పని చేస్తుంది. సాచి అని ఒక పని చేస్తుందది. సవ్యం అంటే సూయతే అని ఏదైతే ప్రసవిస్తూ ఉంటుందో జగత్తు మొత్తం అన్నీ, ప్రతి దాన్ని కంటూ ఉంటుంది మనసే. ప్రతి దాన్ని కంటూ ఉంటుంది మనసే గాబట్టి అది మొత్తం విశ్వాన్ని పుట్టిస్తూ ఉంటుంది గాబట్టి దానికి సవ్యం అని పేరున్నది. కానీ అక్కడికే ఆగదు. మొత్తం అన్ని లయం గూడా చేయగలదది. అది కావాలంటే మొత్తాన్ని లయం గూడా చెయ్యగలదు. ఏదైతే దానికి అపోజిట్‌గా విరుద్ధంగా గూడా వెళ్ళిపోగలదు. అది 2 చేయగలదు. మనస్సు మనకి శత్రువయిందంటే మాత్రం ప్రపంచం అంతా చూపిస్తుంది. ఇంక అందులోకే లాగుతుంటుంది. మనసు మనకు మిత్రుడయిందంటే మాత్రం ఆత్మను చూపిస్తుంది. మొత్తం జగత్తుని లయం చేసి మనల్ని లోపలికి తీసుకెళ్తుంది. కాబట్టి 2 చేస్తుంది కాబట్టి అది సవ్యం చేస్తుంది, సాచి చేస్తుంది. అది సవ్య సాచి అది. అటు వెళ్ళగలదు, ఇటు వెళ్ళగలదు. 2 చేయగలదది. ఉన్న ఒక్క మనసు 2 పనులు చేయగలదు కాబట్టి దాని పేరు సవ్యసాచి. కాక దాన్ని ధనంజయం అని ఎందుకు పిలుస్తామంటే, ఎప్పుడైతే ఈ సవ్యసాచి అయిన మనసు ఒకవేళ కావాలి అంటే ప్రపంచంలో ఉన్నవి ఎన్నెన్నో విశేషంగా వేరుగా జయిస్తూ ఉంటుంది, గెలుస్తుంటుంది. ప్రపంచం వైపుకి పడి వెళ్ళిపోతే, అది సవ్యమై ఉంటున్నప్పుడు ప్రసవిస్తూ ఉంటుంది. ఏవేవో కంటూ ఉంటుంది. కాక ఎప్పుడైతే వాటిని వదిలేసి మొత్తాన్ని లయం చేసి ఆత్మ వైపుకి తిరిగిందంటే, ధనాన్ని జయిస్తుందది. ఆత్మ ధనాన్ని జయిస్తుంది గాబట్టి ధనంజయం. అది విజయము చేయగలదు. అది ధనంజయము చేయగలదు. కాబట్టే అది సవ్యసాచి అయి ఉన్నది. చాలా అందంగా మన మనసు గురించి చెప్పిన ఈ లక్షణాలతో కూడి ఉన్న గుణాలేవున్నాయో, ఇవన్నీ మనకు మళ్ళీ మన భాగవతంలోనే మూడో స్కందంలో మనసు లక్షణాలిక్కడ చెప్తూ, మనస్తత్వం అని ఒకటున్నది అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తారు. అది ఋషికాలకు అధీశ్వరుడో, అది అనిరుద్ధమో, అది నల్లగా ఉంటుంది చూడ్డానికి. కానీ యోగుల చేత ఆరాధింపబడుతూ ఉంటుంది. ఏంటేంటో చెప్తూ వచ్చారు గదా! అవన్నీ. ఇప్పుడు ఈ మనస్సు వెళ్ళి ఎంత దూరము ఏమి విశేషంగా సాధించగలదు అంటే ప్రపంచంలో చేయగలిగినంత చేయగలదు. అది ధనంజయం వైపుకు తిరిగి సవ్యసాచి కదా! కావాలంటే అది ప్రాపంచికమైనవన్నీ గూడా విశేషంగా వేరుగా సాధించొచ్చు. ఎప్పుడైతే మనస్సు వెనక్కి తిరిగిందో, దిగ్విజయ యాత్ర మొదలుపెట్టిందో అది, అప్పుడు ఆత్మ వైపుకు కూడా తిరిగి, అటువైపు కూడా అది సాధించడం చెయ్యొచ్చు. కానీ, చాలా దూరం వెళ్ళలేదు. అది ఎన్ని పేర్లైనా బెట్టుకోవచ్చు మనసు. నేను అర్జునుడినండి, నేను సవ్యసాచిని, నేను విజయుడిని, నేను ధనంజయుడిని, నేనది, నేనిది అని మనసు ఎన్నైనా జెప్పుకోవచ్చు గానీ, మనసుకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి. మనము మన తైత్తిరీయోపనిషత్తులో జూసుకున్నట్టు, మనసు కొంత దూరమే వెళ్ళగలదు. ఎందుకు అంటే మనసు వాక్కులతో కూడి ఉంటుంది. మామూలు వాక్కులే గాదు, ప్రాపంచికమైన వ్యవహారాల కోసం వాడే వాక్కులే గాదు. వేద వాక్కులన్నీ కలిపి మనస్సుగా, మనస్తత్వంగా తయారై ఉంటాయి కానీ, వాక్కులన్నీ గూడా మనసుతో సహా ఏ వాక్కులైతే మనస్సుగా ఉన్నాయో, మొత్తం 4 వేదాలు కలిపి ఒక్కొక్క అంగంగా మనకు మన మనోమయ కోశం ఉంటుందని తైత్తిరీయోపనిషత్తు చెప్పినట్టు అమార్థం మనసు కూడా కొంత దూరమే వెళ్ళగలదు. చాలా దూరం వెళ్ళగలదు పాపము.
కానీ ఎంత దూరం వెళ్ళినా సరే అది ఆ ఉత్తరం దిక్కుగా అంటే ఆత్మ దిక్కుగా ఉత్తరించిపోయే మార్గంలో అది ఎంత దూరం వెళ్ళినా సరే ఒక చోట ఆగిపోవలసొస్తుంది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ఆగిపోవలసొచ్చినప్పుడు, ఇంక అక్కడి నుంచి బుద్ధి బయలుదేరవలసి ఉంటుంది. ఈ బుద్ధితోటి ప్రాబ్లమ్ ఏంటంటే అది ఈ 2 వైపులా ఉండొచ్చు. అదొకవేళ వ్యవసాయాత్మిక బుద్ధి అయితే ఒక్క విధంగా ఉంటుందది. ఏకాగ్రంగా ఉండి అది విషయాన్ని పట్టుకోగలదు. ఆత్మ వస్తువును పట్టుకోగలదు. అయితే ఒక్కొక్కసారి అది బహుశాఖాః హి అనంతాః చ కూడా కావచ్చు. దానికి కూడా దానికున్న లిమిటేషన్స్ దానికుంటాయి. దీన్ని చూపిస్తూ మన వ్యాసుల వారేం జెప్పారంటే, మన అర్జునుడు ధనపతికి ఇష్టమైన దిశ అంటే ఉత్తర దిక్కుగా వెళ్ళిందది ఆ మనసని చూపిస్తూ, ఉత్తరించిపోవడానికి మనసు బయలుదేరింది. దాని వెనకాలే భీమసేనము దానికి పెద్ద సైన్యమున్నది. ఎందుకంటే బహుశాఖాః హి అనంతాః చ అయి ఉంటుంది. బుద్ధులు ఎన్నో రకాలుగా ఉంటాయి. ఆ సైన్యమంతా గలిసి రాచీ దిక్కంటే ముందుకు వెళ్ళింది. ఒకటేమో పైకి మనస్సు పైకి, మన బుద్ధి భీమసేన ముందుకు వెళ్ళగలదు. ఈ 2 కలిసి పనిచేస్తూ ఉంటాయి. అందుకనే భీమార్జునులు, భీమార్జునులు, భీమార్జునులు అని చెప్తూ ఉంటారు మోస్ట్‌లీ మన వ్యాసుల వారు. ఎందుకు భీమార్జునులు అంటే మనం దాన్ని ఇంగ్లీష్‌లో చెప్పుకుంటాము. ఆన్‌వర్డ్, అప్‌వర్డ్ అని ఇంగ్లీష్‌లో చెప్తాము. ముందుకు, పైకి అని తెలుగులో చెప్పుకుంటాము. ముందుకు బుద్ధి తీసుకొని వెళ్తూ ఉంటే పైకి మనసు తీసుకొని వెళ్తూ ఉంటుంది. మనం ముందుకు వెళ్ళాలి అంటే బుద్ధి కావాలి. పైకి వెళ్ళాలంటే మనసు కావాలి. ముందుకు వెళ్ళాలి అంటే రజోగుణంతో కూడిన బుద్ధి, పైకి వెళ్ళాలి అంటే సత్వగుణంతో కూడిన మనసు కావాలి. ఆ 2 కలిసి పనిచేశాయంటే మాత్రం ఆన్‌వర్డ్, అప్‌వర్డ్ ముందుకి, పైకి ప్రయాణం చేయొచ్చు. అయితే వీటితో పాటే మిగిలినవి గూడా గెలవాలి అంటే దక్షిణం దిక్కు సహదేవం కావాలి. సహదేవం అంటే దేవము, ప్రకాశంతో పాటు కూడి ఉన్నది. జ్ఞాన ప్రకాశంతో కూడి ఉన్నవి జ్ఞానేంద్రియాలు. అవి దక్షిణం దిక్కుగా వెళ్ళి అటువైపు సాధించుకొని రావాలి. నకులము ఇదొక్కటి కొంచెం వేరుగా ఉంటుంది. ఇదొక్కటి కొంచెం వేరుగా ఉంటుంది. ఇక్కడ మన చిత్తమున్నది. అది కంప్లీట్‌లీ ఆత్మతత్వంతో కూడి ఉంటుంది. జ్ఞాన స్వరూపం అది. కాక చిత్తమయ్యాక మన అహంకారం యొక్క 3 వికారాలు వైకారికము అంటే సాత్విక అహంకారమైన మనసు కూడా జ్ఞానంతో ఉంటుంది. రాజసిక అహంకారమైన బుద్ధి గూడా జ్ఞానంతో ఉంటుంది. కానీ తామసిక అహంకారంతో ఉన్న ఇంద్రియాలు మాత్రము జ్ఞానానికి దూరంగా ఉంటాయి గాబట్టి, వాటికి నకులము. ఆ కులంలో కాదు కొంచెం పక్కన కర్మల వైపుకు వెళ్ళేది అని కర్మేంద్రియాల గురించి చెప్తూ ఉన్నారు. అందులో గూడా మన సాత్వికాహంకారము జ్ఞానంతో ఉంటుంది. రాజసికాహంకారం జ్ఞానంతో ఉంటుంది. తర్వాత తామసిక అహంకారం మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలని జెప్పారిక్కడ. ఈ జ్ఞానేంద్రియాలు మళ్ళీ కొంచెం జ్ఞానంతోటే ఉంటాయి. కర్మేంద్రియాలు పూర్తిగా పాపము, క్రియలతోటే ఉంటాయి. జ్ఞానంతో వాటికి సంబంధం తక్కువ. ఆ గ్రూప్‌లో ఉండవు అని ఇక్కడ వాసుదేవం వరకు అంతవరకు చెప్పి, ఇంక మనవాడు నకులుడు ప్రతీచి అంటే ముందుకు వెళ్ళడానికి ప్రాచీకి ఆపోజిట్ ప్రతీచి. ముందుకు వెళ్ళడానికి ఆపోజిట్ మార్గంలో వెనక్కి వెళ్ళడానికి మన కర్మలుంటాయి అని. కానీ వెనక సైడ్ కూడా మళ్ళీ మనం సాధించవలసి ఉంటుంది. మొత్తం అంతా సాధించి మన వశం చేసుకోవాలి. అందుకని నకులమని జెప్పారిక్కడ. ఇప్పుడెంత వరకొచ్చాం మనము? అర్జునము ఉత్తరం వైపుకి వెళ్ళింది. చాలా దూరం ప్రయత్నం చేసింది. ఒక చోట ఆగిపోవలసొచ్చింది అప్రాప్య. సరే పర్వాలేదు అంతవరకొచ్చింది. ఇంకిక్కడి నుంచి మన భీముడు అంటే ఎవరు? మన బుద్ధి బయలుదేరబోతూ ఉన్నది. ఈ భీముడు
ప్రాణశక్తితో, బుద్ధిశక్తితో, విజ్ఞాన శక్తితో బుద్ధి, ప్రాణశక్తితో క్రియాశక్తి ఇవన్నీ కూడి ఉంటాయి గాబట్టే ప్రాణము వాయుదేవుడి పుత్రుడు అని చెప్తూ, మన ధర్మరాజుకి తమ్ముడు అని బుద్ధి ఎందుకంటే అహంకారం తర్వాత వచ్చింది బుద్ధి అని చూపిస్తూ ధర్మరాజుకి తమ్ముడు. ఒకవైపు నుంచి ధర్మరాజుకి తమ్ముడు. ఒకవైపు ఏదో ప్రాణశక్తితో కూడి ఉండి అని చెప్పడం వల్ల ఇక్కడ భీముడి గురించి చెప్తూ ఉన్నారని మనకు తెలుస్తున్నది. ఇప్పుడు ఆ బుద్ధి బయలుదేరాలి. ఈలోగా చాలా అందంగా మన వ్యాసుల వారు ఈ దిగ్విజయ పర్వ స్టార్ట్ చేస్తూ పార్థుడు ఏమేమి సాధించాడు అని మొదటి శ్లోకంలో, పార్థుడు నేనేమేమి సాధించాను అని యుధిష్ఠిరుడికి చెప్తూ ఉన్న రెండో శ్లోకంలో చెప్పారు. ఇవే మళ్ళీ ఇంతకు ముందు వీళ్ళు ఈ విధంగా రాజసూయం చేయాలా వద్దా అని డిస్కషన్ జరుగుతూ ఉన్నప్పుడు మన చిత్తము, అహంకారము, మనస్సు, బుద్ధి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో మన కృష్ణుల వారు, ధర్మరాజు, అర్జునుడు, భీముడు కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా మళ్ళీ అర్జునుడు చెప్పిన శ్లోకంలో ఇదే ఉంటుంది. నేనివన్నీ సాధించాను కాబట్టి నేను వెళ్లి సాధించుకుని వస్తాను అని. ఇదొకసారి చూద్దాము. మనస్సుకి ఎందుకు ఆ 10 పేర్లున్నాయి? అర్జున, ఫల్గుణ, పార్థ, కిరీటి అని మనసుకి ఎందుకు ఆ 10 పేర్లున్నాయని చూసుకున్నాం గదా! మనసు ఏమి సాధించగలదు అని ఇక్కడ ఉన్నది. దీన్ని చూద్దాము. ఆ పార్థము అంటే ఏమి మనం చూసుకున్న అర్థము? ఏదైతే వ్యాపిస్తుందో అని చూసాం కదా! ఆ విస్తరించే మనస్సు ఏమి ఇప్పుడు వ్యాపిస్తూ సాధించింది కంట్రోల్‌లోకి తెచ్చుకుందో చూద్దాము. ధనుశ్రేష్టం 1, అక్షయమైన ఇషుధి 2, రథం 3, ధ్వజం 4, సభ 5. 5 మళ్ళీ అదే విషయము. దీన్ని గూడా మళ్ళీ ఎందుకు నేను సొంతంగా చెప్పడము? ధనుస్సు గదా ముందాయన సాధించింది. ధనుహు అన్నదానికి అర్థం చూద్దాం. ధనుహు ధరతి ధనుస్సుని ధరించినవాడు. సరే. ధనతి శబ్దం కరోతి అని ఏదైతే శబ్దం చేస్తుందో అని అర్థం అంటే వాగింద్రియము. ధనస్సు అంటే శబ్దం చేసే ఇంద్రియము. దాన్ని నా కంట్రోల్‌లోకి తెచ్చుకున్నాను. తర్వాత అక్షయమైన ఈషుది ధనుస్సు అంటే మనసు మనకి. ఎక్కడి నుంచైతే మాటలన్నీ, శబ్దాలన్నీ పుడతాయో అందుకనే మనకు తైత్రీయోపనిషత్తు వేదం మొత్తం అన్ని వేదాలు, వేద వాక్కులన్నీ కలిపి మనసయిందని చెప్పింది. కాబట్టి శ్రేష్టమైన ధనుస్సు అంటే ఇప్పుడు మనస్సు. దాని మొత్తం నాలో మొత్తము వాక్కులన్నీ నా కంట్రోల్‌లో ఉన్నాయి. అక్షయమైన తూణీరాలు. ఏవైతే ఆ మనసు చెప్పినట్టు కదిలే తూణీరాలు ప్రత్యయాలతోటి కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాల్లో నుంచి కలిగే ప్రత్యయాలన్నింటికి ఆధారమై ఉన్నవేవున్నాయో అవన్నీ నా కంట్రోల్‌లో ఉన్నాయి. తర్వాత రథము, దేహము, ధ్వజము, ప్రాణము, సభ, ఇంద్రియము. దేహేంద్రియ ప్రాణాలు. దేహేంద్రియ ప్రాణము, రథ, ధ్వజ, సభ. ధనశ్రేష్టము, అక్షయ ఈషుధి, మళ్ళీ మనస్సు, దాని కంట్రోల్‌లో ఉన్న ఇంద్రియాలు. ఎటు నుంచి ఎటు చూసినా ఇవే చెప్తాడు. ఆ లెక్క తప్పడు మన వ్యాస మహర్షి. ఇంతకీ ఆయన ఎంత పెంచి పోషించి చెప్పినా గూడా విషయం ఒక్కటే. మనస్సు వెళ్ళింది చాలా దూరము ఉత్తరం దిక్కుగా దాటిపోవడానికి ప్రయత్నం చేసింది. అయితే ఆగిపోవలసొచ్చింది. సరే పర్వాలేదు. అంతవరకు చాలా భాగము మన కంట్రోల్‌లోకి తీసుకొనొచ్చింది. ఇంకా తర్వాత అక్కడి నుంచి మన బుద్ధి బయలుదేరవలసి ఉన్నది. ఇక్కడి నుంచి మళ్ళీ కొంచెం కథగా చూద్దాము. బుద్ధి అంటే మన భీముడు వెళ్లి ఏమి సాధించుకుని వచ్చాడు. తూర్పు దిక్కుగా, ప్రాచీ దిక్కుగా బయలుదేరుతూ ఉన్నాడు. ముందుకు వెళ్లి సాధించుకుని వచ్చేదేంటో చూద్దాం. వైశంపాయనుల వారు మనకు కథ చెప్తున్నారు ఇప్పుడు. ఏతస్మిన్యేవ కాలే తు భీమసేనః అపి వీర్యవాన్ ధర్మరాజం అనుజ్ఞాప్య యయౌ ప్రాచీం దిశం ప్రతి. ఏతస్మిన్యేవ కాలే తు అదే సమయంలో అర్జునుడు ఉత్తరం దిక్కుగా బయలుదేరగానే మన మహావీరుడు భీమసేనుడు అదే సమయంలో ధర్మరాజు దగ్గర ఆజ్ఞ పుచ్చుకుని
ప్రాచీ దిశ తూర్పు దిక్కుగా అటువైపుకు యయౌ బయలుదేరాడు. మహతా బలచక్రేణ పరరాష్ట్రావమర్దిన వృతః భరతశార్దూలః ద్విషత్శోక వివర్ధనః. ద్విషత్ ద్వేషించే వాళ్ళు, శత్రువులకు శోకాన్ని వృద్ధి పొందించే భరతవంశంలోని శ్రేష్ఠుడు, పరరాష్ట్ర అవమర్దిన శత్రు రాష్ట్రాలను మర్దించగలిగిన, మహతా గొప్ప మహత్కరమైన బలచక్రంతో అంటే సైన్యము తన చుట్టూ వృతమై వెంట రాగా బయలుదేరాడు. సహ గత్వా రాజశార్దూలః పాంచాలానాం పురం మహత్ పాంచాలాన్ వివిధోపాయైః సాన్పయామాస పాండవః. మన పాండవుడు భీముడు సహా ఆయన ముందు బయలుదేరి ఆ రాజశార్దూలుడు, రాజశ్రేష్ఠుడు పాంచాలుల యొక్క ఆ మహత్కరమైన పురాన్ని చేరుకోవడం కోసం అటువైపుకు ముందు బయలుదేరాడు. పాంచాలులు మనకు శత్రువులు కారు, మన సంబంధీకులు, మన బంధువులు. కాబట్టి వాళ్లను వివిధోపాయైః రకరకాల సామోపాయాల చేత ఆయన తన వశంలోకి తెచ్చుకున్నాడు. మంచి మాటలు చెప్పాడు. ధర్మరాజు ఈ విధంగా స్వరాట్ అవ్వాలని కోరుకుంటున్నాడు అని చెప్తే ఆ పాంచాల రాజులందరూ కూడా అంగీకరించారు. ఎందుకంటే మన అల్లుడు అంత వృద్ధిలోకి వస్తూ ఉంటే మనకు సంతోషమే కాబట్టి. తతః సహ గండకీం శూరః విదేహాంశ్చ నరర్షభః విజిత్య అల్పేన కాలేన దశార్ణాన్ అగమత్ ప్రభుః. మన ప్రభువు గొప్ప ప్రభావం కలిగిన వాడు, మన నరర్షభుడు, నరశ్రేష్ఠుడు, శూరుడు సహా మన భీముడు. తతః ఇంకా అక్కడి నుంచి బయలుదేరి గండకి అన్న ప్రదేశానికి వచ్చాడు. విదేహ రాజులున్నారు అక్కడ. వాళ్ళను కూడా అల్పేన కాలేన అతి తక్కువ సమయంలోనే విజిత్య గెలుచుకుని తర్వాత దశార్ణుల దగ్గరికి అగమత్ బయలుదేరి వెళ్ళాడు. తత్ర దాశార్ణకః రాజా సుధర్మ లోమహర్షణం కృతవాన్ కర్మ భీమేన మహత్ యుద్ధం నిరాయుధం. అక్కడ సుధర్ముడన్న రాజున్నాడు. ఆ దాశార్ణులకు రాజు సుధర్ముడు. ఆయన భీముడితో మహత్ యుద్ధం కృతవాన్, ఒక భయంకరమైన యుద్ధం చేశాడు. అది లోమహర్షణం, రోమాలు నిక్కబొడుచుకునేలాంటి, ఒళ్ళు గగుర్ పొడిచేలాంటి భయంకరమైన యుద్ధం చేశాడు. పైగా నిరాయుడుగా ఏ ఆయుధం ఉపయోగించకుండా భీముడితో యుద్ధం చేశాడు. అయితే ఓడిపోయాడు. మన భీముడు చూశాడు ఆయనకి ఆ సుధర్ముడికి ఎంత బలం ఉన్నది ఏమి అని చూసి, భీమసేనః తు తదృష్ట్వా తస్య కర్మ పరంతపః అధిసేనాపతించక్రే సుధర్మాణం మహాబలం. మన భీమసేనుడు ఆ పరంతపుడు తస్య కర్మ దృష్ట్వా, ఆ విధంగా మన సుధర్ముడు అంత భయంకరంగా నిరాయుధుడై యుద్ధం చేసేసరికి ఆయన ఘనకార్యాన్ని చూసి చాలా సంతోషించి అంతటి మహాబలం కలిగిన మన సుధర్ముణ్ణి తన సైన్యానికి అధిపతిగా చేసుకున్నాడు. తన చేతిలో ఓడిపోయాడు సుధర్ముడు. కానీ ఓడిపోయినా పర్వాలేదు, గొప్ప పరాక్రమవంతుడు కాబట్టి తనకు సెకండ్ ఇన్ కమాండ్గా, తన సర్వసైన్యాధ్యక్షుడిగా ఆయన నిలిపాడు. తతః ప్రాచీన్ దిశం భీమః యయౌ భీమ పరాక్రమః సైన్యేన మహతా రాజన్ కంపయన్నివ మేదినీం. భయంకరమైన పరాక్రమం కలిగిన మన భీముడు, ఓ రాజన్ జనమేజయ, తతః ఇంకా అదే పనిగా ప్రాచీ దిక్కుగా ముందుకి తూర్పు వైపుకు యయౌ వెళ్ళిపోతూ ఉన్నాడు. మేదినీం కంపయన్నివ, భూమంతా దడదడలాడుతూ ఉన్న సైన్యంతో, ఆ గొప్ప సైన్యంతో తూర్పు దిక్కుగా వెళ్ళిపోతూ ఉన్నాడు. రాజ్యాలన్నింటినీ ఓడిస్తూ స్వాధీనంలోకి తెచ్చుకుంటూ. సహ అశ్వమేధేశ్వరం రాజన్ రోచమానం సహ అనుజం జిగాయ సమరే వీరః బలేన బలినాం వరః. సహ మన భీముడు అశ్వమేధం అన్న ఒక రాజ్యం ఉన్నది, దానికి ఒక రాజున్నాడు రోచమానుడు అని. ఆయనను తన తమ్ముళ్లతో సహా అందరితో పాటు కలిపి, ఓ రాజన్ జనమేజయ, మన బలినాం వరహ, బలవంతుల్లోనే శ్రేష్ఠుడు మన వీరుడు భీముడు బలంతో ఆ యుద్ధంలో జిగాయ గెలిచి ఇంకక్కడి నుంచి బయలుదేరాడు.
సహ తం నిర్జిత్య కౌంతేయః నాతితీవ్రేణ కర్మణ శిశుపాలం మహావీర్యం అభ్యయాత్ జనమేజయ. ఓ జనమేజయ, సహ కౌంతేయః మన కుంతీపుత్రుడు, మన భీముడు, తం మన రోచమానుడు అన్న రాజును నా అతి తీవ్రేణ కర్మణ పెద్ద కష్టం లేకుండానే నిర్జిత్య ఓడించి, ఇంక అక్కడి నుంచి మహావీరుడైన శిశుపాలుడి దగ్గరికి అభ్యయాత్ వెళ్ళాడు. తస్య భీమః తదా ఆచక్యౌ ధర్మరాజ చికీర్షితం సహ తత్ ప్రతిగృహ్య రాజన్ తథా చక్రే నరాధిపః. మన భీముడు అక్కడికి వెళ్ళి మన శిశుపాలుడికి ధర్మరాజు యొక్క కోరిక, తను సామ్రాట్ అవ్వాలని ఈ విధంగా రాజసూయం చేసుకోబోతూ ఉన్నాడు. అందుకోసము సామంత రాజులందరి దగ్గరికి వచ్చాను అని మన భీముడు చెప్పాడు ఆచక్యం. సహ మనవాడు శిశుపాలుడు, ఆ నరాధిపుడు రాజుగారు, ఓ రాజన్ జనమేజయ, తత్ ప్రతిగృహ్య ఆ మాట విన్నాడు భీముడు చెప్పింది. తథా చక్రే అలాగేనన్నాడు. మన ధర్మరాజుకి సామంతుడై కప్పం కట్టడానికి ఒప్పుకున్నాడు. మన ధర్మరాజుకి వశవర్తుడు అవ్వడానికి అంగీకరించాడు. తతః కుమార విషయే శ్రేణిమంతం అథా అజయత్ కోసలాధిపతించ ఏవ బృహద్బలం అరిందమః. తతః ఇంక మన అరిందముడు శత్రుమర్దనుడు భీముడు కుమారమన్న ఒక విషయము అంటే రాజ్యం ఉన్నది, అక్కడికి వెళ్ళి అక్కడ శ్రేణిమంతుడు అన్న రాజున్నాడు, ఆయనను అథ ఇంకా అజయత్ గెలిచాడు. అట్లానే కోసలాధిపతిని బృహద్బలుణ్ణి కూడా గెలిచాడు. అయోధ్యాయాంతు ధర్మజ్ఞం దీర్ఘప్రజ్ఞం మహాబలం అజయత్ పాండవ శ్రేష్ఠ నా అతి తీవ్రేణ కర్మణ. మన పాండవ శ్రేష్ఠుడు భీముడు అయోధ్యకు వెళ్ళాడు. అక్కడ ధర్మజ్ఞుడైన ఒక మహాబలం కలిగిన దీర్ఘప్రజ్ఞుడు అన్న రాజున్నాడు. ఆయనను కూడా నా అతి తీవ్రేణ కర్మణ అతి తేలిగ్గానే అజయత్ గెలిచాడు. తతః గోపాలకచ్చంచ సహ ఉత్తమాన్ అపి చ ఉత్తరాన్ మల్లానామధిపం చ ఏవ పార్థివం వ్యజయత్ ప్రభుః. మన ప్రభువు ఇంత ప్రభావం కలిగిన వాడు భీముడు. తతః ఇంకా అక్కడి నుంచి బయలుదేరి సహా ఆయన గోపాలకచ్చం అన్న ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఉత్తములు అని కొందరున్నారు. ఆ ఉత్తరం వైపు ఉన్న రాజులు వాళ్ళందరినీ అట్లానే వాళ్ళతో పాటే మల్లులకు అధిపతి అయిన రాజున్నాడు అక్కడ. ఆ రాజును కూడా వ్యజయత్ విశేషంగా గెలిచాడు. తతః హిమవతః పార్శ్వే సమభ్యేత్య జరద్గవం తం అల్పేన కాలేన సహ దేశం చక్రే వసే బలి. మన బలి బలవంతుడు భీముడు తతః ఇంకా అక్కడి నుంచి హిమవత్ పర్వత సానువుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ జరద్గవుడన్న రాజున్నాడు. తమ్ ఆయన్ని కూడా అల్పేన కాలేన అతి తక్కువ కాలంలోనే సహా మన భీముడు ఆ దేశంతో సహా వసే చక్రే తన వశంలోకి తెచ్చుకున్నాడు. ఉన్నాటం అభితః జిగ్యే కుక్షిమంతంచ పర్వతం పాండవః సుమహావీర్యః బలేన బలినాం వరః. ఇంకా ఆ గొప్ప పరాక్రమం కలిగిన పాండవుడు భీముడు బలవంతుల్లోనే శ్రేష్ఠుడు. తన బలంతో ఉన్నాటమన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆ పర్వతం దగ్గర కుక్షిమంతుడన్న రాజున్నాడు. ఆయన్ని కూడా గెలిచాడు. సహ కాశీరాజన్ సమరే సుబంధుం అనివర్తినం వసే చక్రే మహాబాహు భీమః భీమ పరాక్రమః. సహ భీమః మన భీముడు ఆ భయంకరమైన పరాక్రమం కలిగిన వాడు. కాశీరాజుని ఒక ఆయన ఉన్నాడు, సుబంధుడు అని ఆయన పేరు. యుద్ధంలో వెనక్కు తిరగడం అన్నది లేదు, అటువంటి పరాక్రమం కలిగిన వాడు. ఆయన్ని కూడా సమరే యుద్ధంలో మన మహాబాహు గొప్ప భయంకరమైన పరాక్రమం కలిగిన వాడు భీముడు వసే చక్రే తన వశంలోకి తెచ్చుకున్నాడు. తతః సుపార్శ్వం అవితః తథా రాజపతిం క్రథం యుధ్యమానం బలాత్ సంఖ్యే విజిగ్యే పాండవర్షవః. తతః ఇంకా సుపార్శ్వం అన్న ఒక ప్రాంతం ఉన్నది, అక్కడికి వెళ్ళాడు. అక్కడ రాజుగారు క్రధుడు. ఆ క్రధుణ్ణి కూడా మన పాండవ శ్రేష్ఠుడు బలంగా సాంఖ్య యుద్ధం చేయడానికి వచ్చాడు. ఈ క్రధుడు ఆయనతో యుద్ధంలో గొప్ప బలంతో మన భీముడు విజిగ్య ఆయన్ని కూడా జయించాడు. తతః మత్స్యాన్ మహాతేజాః మలయాన్శ్చ మహాబలాన్
అనవద్యాన్ గయాన్శ్చయేవ పశుభూమించ సర్వశః. తతః ఇంకా ఆ మహాతేజోమూర్తి మన భీముడు మత్స్యులను, మలయులను, గొప్ప బలం కలిగిన వాళ్ళు వీళ్ళు. అసలు ఏ కళంకము లేని గయులు వీళ్ళను ఆ చుట్టుపక్కల ఉన్న పశువులతో నిండి ఉన్న భూములు అన్నింటినీ కూడా తన వశంలోకి తెచ్చుకున్నాడు. నివృత్య చ మహాబాహుః మదర్భీకం మహీధరం సోపదేశం వినిర్జిత్య ప్రయయౌ ఉత్తరాభిముఖః. ఆయన ఇంకా ముందు నుంచి ఉత్తరం వైపుకు వెళ్తూ ఉన్నాడు. ఆన్వర్డ్ అప్వర్డ్ కొండలెక్కుతూ. ఇంక అక్కడి నుంచి బయలుదేరి మదర్వీకం అన్న ఒక మహీధరం ఒక పర్వతం ఉన్నది. దాన్ని దాటుతూ మన మహాబాహువు గొప్ప పరాక్రమం కలిగిన భీముడు అక్కడ ఉన్న సోపదేశుడు అన్న ఒక రాజున్నాడు. ఆయన్ని వినిర్జిత్య ఓడించి ప్రయయౌ బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. వత్సభూమించ కౌంతేయ విజిగ్యే బలవాన్ బలాత్ భర్గాణాం అధిపం చయేవ నిషాదాధిపతిం తథా. అక్కడి నుంచి వత్సభూములున్నాయి. అక్కడికి వెళ్ళాడు మన కౌంతేయుడు కుంతిపుత్రుడు భీముడు. అక్కడ బలవాన్ మన బలవంతుడు భీముడు బలాత్ గొప్ప బలంతో అక్కడ భర్గానాం భర్గులకు అధిపుడు రాజుగారైన నిషాదాధిపతి ఇంకొక రాజుగారు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళను విజిగ్య గెలిచాడు. ఒక భర్గుల రాజును, ఒక నిషాదుల రాజును, వాళ్ళను వీళ్ళను దారిలో ఉన్న వాళ్ళందరినీ గెలుస్తూ వెళ్తూ ఉన్నాడు. విజిగ్యే భూమిపాలాంశ్చ మణిమత్ ప్రముఖాన్ బహూన్ తతః దక్షిణమల్లాంశ్చ భోగవంతంచ పాండవః. మన పాండవుడు భీముడు ఆ దారిలో ఉన్న భూమిపాలులున్నారు రాజులు, మణిమంతుడు మొదలైన వాళ్ళు బహూన్ ఎంతో మందిని విజిగ్య గెలుస్తూ వెళ్తూ ఉన్నాడు. తతః ఇంక అక్కడి నుంచి దక్షిణ మల్లులున్నారు. అక్కడ భోగవంతుడని కూడా ఇంకొక ఆయన ఉన్నాడు. వాళ్ళని కూడా ఆయన గెలుస్తూ ఉన్నాడు. తరసా ఏవ అజయద్ భీమః నాతి తీవ్రేణ కర్మణ శర్మకాన్ వర్మకాన్శ్చయేవ సాత్వేన ఏవ అజయత్ ప్రభుః. తరసా బలంగా వేగంగా మన భీముడు అజయత్ గెలుస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. పెద్ద కష్టం కూడా లేదు. నాతి తీవ్రేణ కర్మణ చాలా సులువుగానే అందరినీ గెలుస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అక్కడ శర్మకులు ఉన్నారు, వర్మకులు ఉన్నారు. వాళ్ళందరినీ సాంత్వంగానే సామోపాయంతోటే ఆయన అజయత్ గెలుస్తూ ఉన్నాడు. వైదేహకంచ రాజానం జనకం జగతీపతిం విజిగ్య పురుష వ్యాగ్రహ నాతి తీవ్రేణ కర్మణ. అక్కడి నుంచి బయలుదేరి వెళ్తే విదేహ రాజులున్నారు. ఆ జనకుడని రాజుగారున్నాడు. మన పురుష వ్యాఘ్రుడు భీముడు నాతి తీవ్రేణ కర్మణ చాలా సులువుగా సామోపాయంతో ఆయన్ని కూడా విజిగ్య గెలిచాడు. విదేహస్తహత్తు కౌంతేయ ఇంద్రపర్వతమంతికాత్ కిరాతానాం అధిపతీన్ వ్యజయత్ సప్త పాండవః. మన కౌంతేయుడు పాండవుడు భీముడు ఈ విదేహ రాజును గెలిచి ఆయన ఊళ్ళోనే ఉండి ఇంద్రపర్వతం దగ్గర ఉన్న కిరాత రాజుల దగ్గరికి తన సైన్యాన్ని పంపించి ఒక 7 మంది రాజులను ఆయన తన వశంలోకి తెచ్చుకున్నాడు. తతః సుక్మాన్ ప్రాచ్య సుక్మాన్ సమక్షాంశ్చయేవ వీర్యవాన్ విజిత్య యుధి కౌంతేయః మాగధాన్ ఉపయాత్. మన బలి బలం కలిగిన వాడు వీర్యవంతుడో మన కౌంతేయుడు భీముడు. తతః ఇంకా అక్కడి నుంచి సుహ్మాలు, ప్రాచ్య సుహ్మాలు, సమక్షాలు అని ఏవేవో చాలా మంది బలం కలిగిన రాజులందరూ చిన్న చితక రాజుల దారిలో అంతా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా యుద్ధంలో విజిత్య గెలుస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. అక్కడి నుంచి మాగధుల దగ్గరికి ఉపయాత్ ఆయన బయలుదేరి వెళ్ళాడు. దండంచ దండధరంచ విజిత్య పృథ్వీపతిన్ తైః ఏవ సహితః సర్వైః గిరివ్రజం ఉపాద్రవత్. అక్కడ మాగధులున్నారు కొంతమంది. దండుడు అని ఒక ఆయన, దండధరుడు అని ఒక ఆయన, అట్లా రాజులు పృథ్వీపతులు. వాళ్ళందరినీ విజిత్య గెలుస్తూ తైః సర్వైః సహితః వాళ్ళందరితో పాటు కలిసి గిరివ్రజం దగ్గరికి ఉపాద్రవత్ బయలుదేరి వెళ్ళాడు. ఆ గిరివ్రజం దగ్గర పెద్ద యుద్ధం జరిగింది. మనం చూసుకుంటూ వచ్చాము. మన కృష్ణుల వారు, అర్జునుడు, భీముడు ముగ్గురు కలిసి బయలుదేరి వెళ్ళి
జరాసంధుడిని ఆ గిరివ్రజం దగ్గరే సంహరించారు. తర్వాత మళ్ళీ ఆ జరాసంధుడి కొడుకున్నాడు సహదేవుడు. ఆయన్ని అక్కడ రాజుగా నియమించారు. అక్కడికి వెళ్లారిప్పుడు. మన భీముడు. అక్కడ జారాసంధి అంటే జరాసంధుడి కొడుకు సహదేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళేసరికి జారాసంధిం సాంతయిత్వా కరే చ వినివేశ్య చ తైః ఏవ సహితః రాజన్ కర్ణం అభ్యద్రవత్ బలి. జరాసంధుడి కొడుకు దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఇంకెక్కువ మాటలు గూడా లేవు. సామోపాయంతోటే వాళ్ళ వశంలోకొచ్చాడు. కప్పం కట్టడానికి అంగీకరించాడు. తైః సహితః ఇంకా అక్కడి నుంచి వాళ్ళందరిని వెంటబెట్టుకుని ఓ రాజన్ జనమేజయ మన బలం కలిగిన వాడు కర్ణుడి దగ్గరికి అభ్యద్రవత్ కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. సహ కంపయన్నివ మహీం బలేన చతురంగిణ యుయుధే పాండవ శ్రేష్ఠ కర్ణేన అమిత్రఘాతిన. సహా మన పాండవ శ్రేష్ఠుడు భీముడు చతురంగిణ బలేన చతురంగ బలాలతో ఉన్న సైన్యంతో భూమంతా కంపింపచేస్తూ భూమంతా కదిలిపోయే విధంగా బయలుదేరి వెళ్ళి అమిత్రఘాతిన కర్ణేన శత్రుమర్దనుడైన కర్ణుడితో యుయుధే యుద్ధం చేశాడు. సహ కర్ణం యుధి నిర్జిత్య వశే కృత్వా చ భారత తతః విజిగ్యే బలవాన్ ప్రాజ్ఞః పర్వతవాసినః. సహ మన భీముడు కర్ణుణ్ణి కూడా యుద్ధంలో నిర్జిత్య ఓడించి తన వశే కృత్వా తన వశంలోకి తెచ్చుకుని ఓ భారత జనమేజయ తతః ఇంకా అక్కడి నుంచి బలవంతుడైన మన భీముడు అప్రాజ్ఞుడు ఆ చుట్టుపక్కల ఉన్న పర్వత వాసులందరినీ కూడా విజిగ్య గెలుస్తూ వెళ్తూ ఉన్నాడు. అథ మోదాగిరించ ఏవ రాజానం బలవత్తరం పాండవః బాహువీర్యేణ నిజఘాన మహామృదే. మన పాండవుడు భీముడు అథ ఇంకా మోదాగిరి అన్న రాజు ఒక ఆయన ఉన్నాడు, బాగా బలం కలిగిన వాడు. ఆయన్ని మహామృదే పెద్ద యుద్ధంలో తన బాహుపరాక్రమంతో నిజగాన సంహరించాడు. తతః పౌండ్రాధిపం వీరం వాసుదేవం మహాబలం కౌశికీకచ్చ నిలయం రాజానంచ మహౌజసం ఉభౌ బలవృతౌ వీరౌ ఉభౌ తీవ్ర పరాక్రమౌ నిర్జిత్య ఆజౌ మహారాజా వంగరాజం ఉపాద్రవత్. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి పౌండ్రక వాసుదేవుడని ఒక ఆయన ఉన్నాడు, వీరుడు మహాబలుడు. ఆయన ఒకవైపు కాక గొప్ప ఓజస్సు కలిగిన రాజు కౌశికి కచ్చన్ దగ్గర ఉండేవాడు. వీళ్ళిద్దరూ కూడా ఉభౌ గొప్ప బలం కలిగిన వాళ్ళు, సైన్యం కలిగిన వాళ్ళు, గొప్ప వీరులు, తీవ్రమైన పరాక్రమం కలిగిన వాళ్ళు. వాళ్ళిద్దరినీ కూడా ఓ మహారాజా జనమేజయ మన భీముడు ఆజౌ యుద్ధంలో నిర్జిత్య ఓడించి వంగరాజు దగ్గరికి ఉపాద్రవత్ అక్కడి నుంచి బయలుదేరి కదిలేడు, అక్కడికి వెళ్తూ ఉన్నాడు. సముద్రసేనన్ నిర్జిత్య చంద్రసేనంచ పార్థివం తామ్రలిప్తంచ రాజానం కాచం వంగాధిపం తథా. సముద్రసేనుణ్ణి, చంద్రసేనుడన్న ఇంకో రాజుని, తామ్రలిప్తుడన్న ఇంకో రాజును, వంగరాజు కాచుణ్ణి తథా అట్లానే ఒక్కొక్కళ్ళని నిర్జిత్య గెలుస్తూ వెళ్తూ ఉన్నాడు. సుహ్వానాం అధిపం చయేవ ఏ చ సాగరవాసినః సర్వాన్ మ్లేచ్ఛ గణాంశ్చయేవ విజిగ్య భరతర్షభః. సుహ్ములు అని ఉన్నారు కదా, వాళ్లకు రాజుగారు ఒక ఆయన ఉన్నాడు. ఆయనను సముద్రం చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఎవరెవరైతే రాజ్యపాలన చేస్తూ ఉన్నారో చిన్న చిన్న భూప్రాంతాలని వాళ్ళందరినీ సర్వాన్ మ్లేచ్ఛులను ఆ గణాలను మన భరత శ్రేష్ఠుడు విజిగ్య గెలిచాడు. ఏవం బహువిధాన్ దేశాన్ విజిత్య పవనాత్మజః వసుత్తేభ్య ఉపాదాయ లౌహిత్యం అగమత్ బలి. మన పవనాత్మజుడు మన భీముడు ఏవం ఈ విధంగా వివిధాన్ దేశాన్ విజిత్య ఎన్నో రకరకాల దేశాలన్నింటినీ గెలుస్తూ తేభ్య వాళ్ళందరినీ వసు ఉపాదాయ కప్పం కట్టడానికి వాళ్ళని ఆ విధంగా సామంతులుగా నియోగించి ఇంకా అక్కడి నుంచి లౌహిత్యం అన్న ప్రాంతానికి అగమత్ బయలుదేరి వెళ్ళాడు. సహా సర్వాన్ మ్లేచ్ఛాన్ నృపతీన్ సాగర ద్వీపవాసినః కరమాహారయామాస రత్నాని వివిధాని చ. అక్కడ ఉన్న మ్లేచ్ఛులు, రకరకాల రాజులు, సాగరాల దగ్గర, ద్వీపాల దగ్గర నివసిస్తూ ఉన్న వాళ్ళందరినీ కూడా
తన వశంలోకి తెచ్చుకుని, కరమాహారయామాస వాళ్ళందరి దగ్గర కప్పాలు కట్టించుకుని, ఆ రత్నాలన్నీ రకరకాల కానుకలను, శ్రేష్టమైన వస్తువులను పుచ్చుకుని బయలుదేరాడు. చందన అగరు వస్త్రాణి మణిముక్తం అనుత్తమం కాంచనం రజతం వజ్రం విద్రుమం చ మహాధనం. రకరకాల రత్నాలు ఎన్ని కానుకలో, చందనము, గంధాలు, అగరు, చక్కటి వస్త్రాలు, మణులు, ముక్తాలంటే ముత్యాలు, అనుత్తమమైన సాటిలేని ముత్యాలు, కాంచనం బంగారం, రజతం వెండి, వజ్రాలు, విద్రుమము పగడాలు మొదలైన మహాధనాలన్నింటినీ పుచ్చుకుని బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఇంద్రప్రస్థమధ ఆగమ్య భీమః భీమపరాక్రమః నివేదయామాస తదా ధర్మరాజాయ తత్ ధనం. మన భయంకరమైన పరాక్రమం కలిగిన భీముడు ఈ విధంగా తూర్పు దిక్కుగా బయలుదేరి ముందుకు 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 వెళ్ళిపోతూ అందరినీ జయిస్తూ చివరికి అందరినీ తన వశంలోకి తెచ్చుకుని వాళ్ళందరి దగ్గర కానుకలు పుచ్చుకుని కప్పంగా ఇంద్రప్రస్థానికి వచ్చాడు. తదా ఇంకప్పుడు తత్ ధనం తను తీసుకుని వచ్చిన ధనమంతా ధర్మరాజుకు నివేదయామాస నివేదించాడు. ఆ విధంగా మన భీముడు తూర్పు వైపుకు వెళ్ళి ఆ దిక్కంతా గెలుచుకుని వచ్చాడు. ఇంకా తర్వాత మన సహదేవుడు ఏం చేశాడని ఈ అధ్యాయంలో చెప్తూ ఉన్నారు వైశంపాయనుల వారు. తథా ఏవ సహదేవః అపి ధర్మరాజేన పూజితః మహత్యా సేనయా సార్థం ప్రయయౌ దక్షిణాం దిశం. తథా ఏవ అట్లానే మన సహదేవుడు కూడా ధర్మరాజు చేత ఈ పనిలో నియోగించబడి ఆయన దగ్గర సెలవు పుచ్చుకుని బయలుదేరాడు. గొప్ప మహత్కరమైన సైన్యంతో కూడి దక్షిణం దిక్కుగా ప్రయయౌ ప్రయాణమై వెళ్ళాడు. సహ శూరసేనాన్ కార్త్స్యేన పూర్వం ఏవ అజయత్ ప్రభుః మత్స్యరాజం చ కౌరవ్యః వసే చక్రే బలాత్ బలి. సహా మన బలి, మన బలవంతుడు, మన కౌరవ్యుడు, కురువంశం నుంచి వచ్చినవాడు. ఇంకిక్కడి నుంచి కురు దగ్గరకు వచ్చేసారు మన వ్యాసుల వారు. ఎందుకు అంటే ఇంద్రియాల దగ్గరికి వచ్చాం మనము. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కర్మలు చేస్తూ ఉంటాయి. జ్ఞానం కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది ప్రపంచంలో. సరే, ఇంతకీ దక్షతతో కర్మలు చేసేది జ్ఞాన ఇంద్రియాలు, ఆ మొత్తం సెట్. కాబట్టి కౌరవ్యులను స్టార్ట్ చేశారు పిలవడం మన వ్యాసుల వారు. ఇంతకీ ఆధ్యాత్మికం పక్కన పెడితే కథాపరంగా కురువంశం నుంచి వచ్చిన వాడు మన బలి. పూర్వం ముందు ఆ ప్రభువు శూరసేనులను కార్త్స్యన మొత్తము గెలిచాడు. ముందు మొదలు పెట్టడమే ఆయన శూరసేనులను గెలిచాడు. తర్వాత మత్స్యరాజును తన వశంలోకి తెచ్చుకున్నాడు. అధిరాజాధిపం చయేవ దంతవక్త్రం మహా ఆహవే జిగాయ కరదం చయేవ స్వరాజ్య సన్యవేశయత్. అధిరాజాధిపుడు, రాజాధిరాజు మన దంతవక్త్రుడు, ఆయన్ని కూడా మహా ఆహవే ఆ గొప్ప యుద్ధంలో జిగాయ ఓడించి మళ్ళీ ఆయన్ని ఆయన రాజ్యంలోనే ఉంచి కప్పం కట్టడానికి నిలబెట్టాడు సామంతరాజుగా. దంతవక్త్రుణ్ణి కూడా ఓడించి దంతవక్త్రుణ్ణి సామంతరాజుగా అదే రాజ్యంలో ఉంచి కప్పాలు కట్టడానికి ఆయన నియోగించాడు. సుకుమారం వసే చక్రే సుమిత్రంచ నరాధిపం తథా ఏవ అపరమత్స్యాంచ వ్యజయత్ సహ పటచ్చరాన్. సుకుమారుడు, సుమిత్రుడు అన్న రాజులున్నారు. వాళ్ళని కూడా తన వశంలోకి తెచ్చుకున్నాడు. తథా అట్లానే అపరమత్స్యులున్నారు, వాళ్ళని కూడా, పటచ్చరులని కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఆయన మన సహదేవుడు వ్యజయత్ గెలిచాడు. నిషాద భూమిం గోశృంగం పర్వత ప్రవరంతదా తరసా వ్యజయద్ధీమాన్ శ్రేణిమంతంచ పార్థివం. నిషాద భూములకు వెళ్ళాడు. అక్కడ గోశృంగం అన్న పర్వతం ఉన్నది, ఒక శ్రేష్టమైన పర్వతము. అక్కడికి వెళ్ళి తరసా బలంగా, వేగంగా మన ధీమాన్ బుద్ధిమంతుడు మన సహదేవుడు వ్యజయత్ ఆ నిషాద భూములను కూడా తన వశంలోకి తెచ్చుకున్నాడు. తర్వాత అక్కడ శ్రేణిమంతుడన్న రాజు ఉన్నాడు, ఆయన్ని కూడా గెలిచాడు. నవరాష్ట్రం వినిర్జిత్య కుంతిభోజం ఉపాద్రవత్ ప్రీతిపూర్వం చ తస్య అసౌ ప్రతిజగ్రాహ శాసనం. అక్కడి నుంచి నవరాష్ట్రం అన్న ఒక ప్రాంతం అన్నది, అక్కడికి వెళ్ళాడు కుంతిభోజుడి దగ్గరికి. కుంతిభోజుడితో గొడవలేమీ లేవు. ధర్మరాజు ఈ విధంగా చెయ్యాలనుకుంటున్నాడు అని చెప్పగానే ధర్మరాజు కుంతిభోజుడికి మనవడు. పైగా ఇంకొక మనవడు వచ్చి ఈ విషయం చెప్తే చాలా సంతోషంగా మన కుంతిభోజుడు ప్రీతిపూర్వకంగా
ఈ శాసనాన్ని ధర్మరాజు సామ్రాట్‌గా ఉండడాన్ని ఆయన ప్రతిజగ్రాహ ఒప్పుకుని అంగీకరించాడు. తతః చర్మణ్వతీకూలే జంబకస్య ఆత్మజనృపం దదర్శ వాసుదేవేన స్థేషితం పూర్వవైరిణా. ఇంక అక్కడి నుంచి చర్మణ్వతి అన్న నదీ ప్రాంతానికెళ్ళాడు. అక్కడ జంబకుడని ఒకాయనున్నాడు. ఆయన కొడుకు ఇంకో రాజున్నాడు. ఆయన వాసుదేవుల వారు, కృష్ణుల వారు ఎందుకో ఇంతకు ముందు గొడవలుండాయా చాలా మందిని అటు సైడ్ చంపేశారు కానీ, ఈ జంబకుడి కొడుకుని వదిలిపెట్టేశారు. ఆయనను కూడా దదర్శ చూసాడు మన సహదేవుడు తన వశంలోకి తెచ్చుకున్నాడు. చక్రే తత్ర సహ సంగ్రామం సహ భోజేన భారత సహ తమాజో వినిర్జిత్య దక్షిణాభిముఖః యయౌ. ఇంకా అక్కడి నుంచి మన సహదేవుడు భోజుడితో పాటు గొప్ప యుద్ధం చేశాడు. ఆయన్ని కూడా ఆజౌ యుద్ధంలో వినిర్జిత్య ఓడించి దక్షిణం దిక్కుగా ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. కరాంతేభ్యః ఉపాదాయ రత్నాని వివిధాని చ తతః తైః ఏవ సహితః నర్మదామభితః యయౌ. వాళ్ళందరినీ కూడా కప్పం కట్టడానికి నియోగించి వాళ్ళ దగ్గర రకరకాల రత్నాలన్నింటినీ, కానుకలన్నింటినీ పుచ్చుకుని తతః తైః సహితః వాళ్ళందరితో పాటు కలిసి నర్మదా నది దగ్గరికి యయౌ ఆ ప్రాంతాల్లో ఉన్న రాజ్యాల దగ్గరికి వెళ్ళాడు. విందానువిందౌ ఆవంత్యౌ సైన్యేన మహతావృతౌ జిగాయ సమరే వీరౌ ఆశ్వినేయః ప్రతాపవాన్. ఆశ్వినేయుడు ఎందుకు అంటే ఆశుగా వేగంగా పరిగెత్తే ఇంద్రియాలని అర్థం. అందుకనే అశ్విని దేవతల నుంచి వచ్చారు వీళ్ళని చెప్తారు మనకు కథాపరంగా. ఇంతకీ మన ఆశ్వినేయుడు, అశ్వినీపుత్రుడు, మన సహదేవుడు ఆ ప్రతాపవంతుడు, వింధ్యుడు అని ఇద్దరున్నారు. కాక అవంత్యులున్నారు. వాళ్ళందరినీ కూడా సైన్యంతో, గొప్ప సైన్యంతో కూడి వస్తే వాళ్ళను కూడా సమరే యుద్ధంలో మన వీరుడు జిగాయ ఓడించాడు. తతః రత్నాని ఉపాదాయ పురీం మాహిష్మతీం యయౌ తత్ర నీలేన రాజ్ఞా సహ చక్రే యుద్ధం నరర్షభః. తతః ఇంకా అక్కడి నుంచి మన నరశ్రేష్ఠుడు బయలుదేరి మాహిష్మతి అన్న పురానికి వెళ్ళాడు. అక్కడ నీలుడు అన్న రాజున్నాడు. ఆయనతో ఒక యుద్ధాన్ని చేశాడు. మాద్రీ సుతః తతః ప్రాయాత్ విజయీ దక్షిణాం దిశం త్రైపురం సహ వశే కృత్వా రాజానం అమితౌజసం. ఈ నీలుణ్ణి కూడా ఓడించి తన వశంలోకి తెచ్చుకుని విజయుడై మన మాద్రీసుతుడు మన సహదేవుడు దక్షిణ దిక్కుగా ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. త్రిపురాలను ఆయన తన వశంలోకి తెచ్చుకుని అక్కడున్న రాజులందరినీ, గొప్ప ఓజస్సు కలిగిన వాళ్ళందరినీ తన వశంలో పెట్టుకున్నాడు. నిజగ్రాహ మహాబాహు తరసా పోతనేశ్వరం ఆహృతిం కౌశికాచార్యం యత్నేన మహతా తతః వసే చక్రే మహాబాహు సురాష్ట్రాధిపతిం తథా. ఇంకా మన మహాబాహు గొప్ప పరాక్రమం కలిగిన వాడు తరసా బలంగా వేగంగా వెళ్ళి పోతనేశ్వరుడని ఒక రాజున్నాడు. ఆయన నిజగ్రాహ ఓడించాడు, తన వశంలోకి తెచ్చుకున్నాడు. తతః ఇంకా మహతా యత్నేన గొప్ప ప్రయత్నంతో కౌశికుడన్న గురువు గారు ఒక ఆయన దగ్గర రాజుగారు ఆహృతి అని ఉన్నాడు. ఆహృతి అని ఒక రాజు ఉన్నాడు. ఆయనకి కౌశికుడని ఒక గురువు గారు కూడా ఉన్నాడు. ఆయన్ని కొంచెం కష్టంతోటే ఓడించాల్సి వచ్చింది. కానీ గొప్ప సైన్యంతో, గొప్ప ప్రయత్నంతో మన మహాబాహు మన సహదేవుడు తన వశంలోకి తెచ్చుకున్నాడు. తర్వాత సురాష్ట్రాధిపతి ఇంకొక రాజున్నాడు. ఆయన్ని కూడా తన వశంలోకి తెచ్చుకున్నాడు. సురాష్ట్ర విషయస్థ ప్రేషయామాస రుక్మిణే. అక్కడే కూర్చుని మన సురాష్ట్రంలోనే, ఆ విషయం అంటే రాజ్యంలోనే ఉండి రుక్మిణి దగ్గరికి కొంతమంది దూతలను పంపించాడు సామోపాయంతో తన వశంలోకి తెచ్చుకోవడం కోసం. ఆ రుక్మిణే రాజ్ఞే భోజకటస్థాయ మహామాత్రాయ ధీమతే భీష్మకాయ సహ ధర్మాత్మ సాక్షాత్ ఇంద్రసఖాయ వై. అక్కడ భోజకటం అన్న ఇంకో ప్రాంతం ఉన్నది. అక్కడ గొప్ప బుద్ధి కలిగిన మహామంత్రులతో కూడి ఉన్న రాజున్నాడు భీష్మకుడు, గొప్ప ధర్మాత్ముడు. ఆయన సాక్షాత్తుగా ఇంద్రుడి సఖుడు. సహచాస్య ససుతః రాజన్ ప్రతిజగ్రాహ శాసనం. ఈ భీష్మకుడు మన సహదేవుడు ఈ సమాచారం పంపించగానే ఆయన వెంటనే అంగీకరించాడు మన ధర్మరాజు శాసనాన్ని. తతః సహ రత్నాని ఆదాయ పునః ప్రాయాత్ యుధాంపతిః.
యుద్ధాలు చేయడంలో గొప్ప నేర్పు కలిగిన వాడు మన సహదేవుడు. ఇంకా అక్కడ రత్నాలను పుచ్చుకుని మన భీష్మకుడు కూడా తన కొడుకులతో సహా అందరూ ధర్మరాజును సామ్రాట్టుగా అంగీకరించారు. ఇంక వాళ్ళిచ్చిన కానుకలు పుచ్చుకుని పునః మళ్ళీ వెనక్కి తిరిగి వస్తూ ఉన్నాడు. తతః శూర్పారకం చ గణం చ ఉపకృత ఆహ్వయం వసే చక్రే మహాతేజాః దండకాంశ్చ మహాబలః. మన మహాబలవంతుడు శూర్పారకులని కొంతమంది ఉన్నారు గణము. వాళ్ళందరినీ కూడా గెలిచి ఆ మహాతేజోమూర్తి దండకులను కూడా తన వశంలోకి తెచ్చుకున్నాడు. సాగర ద్వీపవాసాంశ్చ నృపతిన్ మ్లేచ్ఛయోనిజాన్ నిషాదాన్ పురుషాదాంశ్చ కన్న ప్రావరణానపి. సాగరాల దగ్గర ద్వీపాల దగ్గర ఉన్న వాళ్ళందరినీ, ఆ రాజులందరినీ, మ్లేచ్ఛులందరినీ, నిషాదులందరినీ, పురుషాదులందరినీ, కన్న ప్రావరణాలందరినీ మొత్తం కృత్స్నం కొల్లగిరించయేవ మురచీపత్తనం తదా ద్వీపం తామ్రాహ్వయం చయేవ పర్వతం రామకం తథా. కొల్లగిరి అన్న ప్రాంతం మొత్తము, మురచి పట్టణం అని ఒకటి ఉన్నదట దాని దగ్గర, ఆ చుట్టుపక్కల ఉన్న తామ్రాహ్వయం అన్న ద్వీపము, అక్కడ ఏదో రామకం అన్న పేరున్న పర్వతం ఉన్నది, దాన్ని మొత్తాన్ని తన వశంలోకి తెచ్చుకున్నాడు. తిమింగళం చ నృపతిం వసే చక్రే మహామతి నగరీన్ సంజయంతించ పిచ్చండం కరహాటకం దూతైః ఏవ వసే చక్రే కరంచయేనాన్ అదాపయద్. తిమింగళుడు మొదలైన రాజులు ఉన్నారు అక్కడ, వాళ్ళందరినీ కూడా తన వశంలోకి తెచ్చుకున్నాడు ఆ మహాబుద్ధి కలిగిన సహదేవుడు. తర్వాత సంజయంతి అన్న నగరం ఒకటి ఉన్నది, పిచ్చండం అన్న ఒక నగరము, కరహాటకం అనే ఒక నగరము, వాళ్ళందరి దగ్గరికి దూతల్ని పంపించాడు. చెప్తే విన్నారు వాళ్ళు. పెద్ద యుద్ధాలు గొడవలేమీ లేవు, సామోపాయంతోటే మంచి మాటలతోటే కప్పం కట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళని అట్లా అదాపయత్ వాళ్ళ దగ్గర కరాలు పుచ్చుకున్నాడు. పాండ్యాన్శ్చ ద్రవిడాన్శ్చ సహితాన్ చోడ్ర కేరళైః ఆంధ్రాన్ తలవనాన్శ్చ ఏవ కళింగాన్ ఓష్ట్రకర్ణికాన్ అంతాకీంచ ఏవ రోమాంచ యవనానాం పురం తథా. భరుకచ్చం గతః ధీమాన్ దూతాన్ మాద్రవతీ సుతః ప్రేషయామాస రాజేంద్ర పౌలస్యాయ మహాత్మనే. అట్లానే పాండ్యులు, ద్రవిడులు, వాళ్ళతో పాటు చోడ్రకులు, కేరళులు, ఆంధ్రులు, తలవాన్లు, కళింగులు, ఊష్ట్రకర్ణులు, అంతాకులు, రోమాలు, యవనాలు అని ఏవేవో పురాలున్నాయి, వాళ్ళందరినీ కూడా తన వశంలోకి తెచ్చుకున్నాడు. తర్వాత భరుగచ్చం అని ఒక ప్రాంతం ఉన్నది, అక్కడికి వెళ్ళాడు ఆ ధీమంతుడు మన సహదేవుడు. దూతలను పంపించాడు మన మద్రవతి సుతుడు, మన సహదేవుడు దూతల్ని ప్రేషయామాస పంపించాడు. ఓ రాజేంద్ర జనమేజయ, పౌలశ్చుడన్న ఒక మహాత్ముడి దగ్గరికి. ఈయనెవరింతకీ? విభీషణుడు. ఆ విభీషణుడి దగ్గరికి ఈయన దూతల్ని పంపించాడు. ఆ ధర్మాత్ముడు ప్రీతిపూర్వం అరిందమః సహచాస్య ప్రతిచగ్రాహ శాసనం ప్రీతిపూర్వకం. మన విభీషణుడు ఆ ధర్మాత్ముడు చాలా సంతోషంగా మన ధర్మరాజు యొక్క శాసనాన్ని ప్రీతిపూర్వకంగా పుచ్చుకున్నాడు, అంగీకరించాడు. తతః సంప్రేషయామాస రత్నాని వివిధాని చ చందనాగర ముఖ్యాని దివ్యాని ఆభరణాని చ వాసాంసి చ మహార్హాణి మనీశ్చయేవ మహాధనాన్ న్యవర్తత తతః ధీమాన్ సహదేవః ప్రతాపవాన్. తతః ఇంకా మన విభీషణుడు రకరకాల రత్నాలను కానుకలుగా కప్పంగా పంపించాడు. అందులో గంధాలున్నాయి, అగరులున్నాయి, రకరకాల శ్రేష్టమైన అగరులు, దివ్యమైన ఆభరణాలు, దివ్యమైన అందమైన వస్త్రాలు, మహార్హము శ్రేష్టమైన వస్త్రాలు, గొప్ప విలువైన మణులు, వీటన్నింటితో మన ధీమంతుడు సహదేవుడు ప్రతాపవంతుడు న్యవర్తత వెనక్కి తిరిగాడు. ఏవం నిర్జిత్య తరసా సాంత్వేన విజయేన చ కరదాన్ పార్థివాన్ కృత్వా ప్రత్యాగచ్చత్ అరిందమః. మన అరిందముడు మన సహదేవుడు ఏవం ఈ విధంగా తరసా ఎంతో బలంతో లేదా సాంత్వేన మంచి మాటలతో, వాళ్ళు మాటలతో వింటే సామోపాయంతో, వినకపోతే దండోపాయంతో గెలిచి విజయం పొంది, వాళ్ళని జయించి ఆయన విజయం పొంది ఆ రాజులందరినీ కరదానులుగా, కరాన్ని ఇచ్చేవాళ్ళు, కప్పం కట్టేవాళ్ళుగా ఉంచి ప్రత్యాగచ్చత్ వెనక్కి తిరిగొచ్చాడు. ధర్మరాజాయ తత్సర్వం నివేద్య భరతర్షభ.
కృతకర్మ సుఖం రాజన్ నువాస జనమేజయ. ఓ భరతర్షభ జనమేజయ, మన ధర్మరాజుకు మొత్తాన్ని నివేదించి, అమ్మయ్య నేను చేయగలిగింది చేశాను, కృతకర్ముణ్ణి కృతార్థుణ్ణయ్యాను అని సుఖంగా ఉవాస నివసిస్తూ ఉన్నాడు. అది మన సహదేవుడి యొక్క జైత్రయాత్ర. ఇంకా ఇప్పుడు మన నకులుడు బయలుదేరుతూ ఉన్నాడు. దాని గురించి చూద్దాము. వైశంపాయనుల వారు చెప్తూ ఉన్నారు. నకులస్యతు వక్ష్యామి కర్మాణి విజయంతః వాసుదేవ జితాం ఆశాం యథా అసౌ వ్యజయతు ప్రభుః. మన ప్రభావం కలిగిన వాడు నకులుడు కూడా ఏ విధంగా ఎటువంటి కర్మలతో విజయాన్ని పొందాడో వక్ష్యామి చెప్తాను విను. ఇంతకు ముందు వాసుదేవుడి చేత గెలవబడ్డ ఆశ అంటే ప్రాంతము దేశమున్నది. దాన్ని అసౌ ఈయన ఇప్పుడు మళ్ళీ వ్యజయత్ గెలిచాడు. నిర్యాయ ఖాండవ ప్రస్థాత్ ప్రతీచీం అభితః దిశం ఉద్దిశ్య మతిమాన్ ప్రాయాత్ మహత్యా సేనయా సహా. గొప్ప సేనతో బయలుదేరి ఖాండవ ప్రస్థంలో నుంచి బయటికి వచ్చి ప్రతీచి దిక్కుగా, పడమర దిక్కుగా దాన్ని ఉద్దేశించి ప్రయాణమయ్యాడు. సింహనాదేన మహతా యోధానాం గర్జితేన చ రథనేమి నినాదైః చ కంపయన్ వసుధామీమాం. గర్జిస్తూ ఉన్న యోధుల యొక్క గొప్ప పెడబొబ్బలతో, సింహనాదాలతో, రథాలు కదులుతూ ఉంటే ఆ బండి చక్రాల సవ్వళ్లతో వసుధ మొత్తము కంపిస్తుండగా బయలుదేరాడు మన నకులుడు. తతః బహుధనం రమ్యం గవాశ్వధన ధాన్యవత్ కార్తికేయస్య దైతం రోహితకం ఉపాద్రవత. ముందు గొప్ప ధనరాశులతో కూడి ఉన్న రమ్యమైన గోవులతో, అశ్వాలతో, ధనాలతో, ధాన్యాలతో నిండి ఉన్న కార్తికేయుడికి ఇష్టమైన రోహితకం అన్న ఒక ప్రాంతానికి బయలుదేరాడు. తత్ర యుద్ధం మహత్వృత్తం శూరైః మత్తమయూరకైః మరుభూమిం చ కార్చ్యేన తథా ఏవ బహుధాన్యకం. అక్కడ గొప్ప యుద్ధం జరిగింది. అక్కడ శూరులతో, మత్త మయూరులు అన్న శూరులు ఉన్నారు, వాళ్లతో యుద్ధం జరిగింది. ఆ చుట్టుపక్కల ఉన్న మరుభూములన్నీ, మొత్తము ఎడారి ప్రాంతాలన్నింటినీ గెలుచుకున్నాడు. అట్లానే గొప్ప ధాన్యాలతో కూడి ఉన్న ప్రాంతాలన్నీ కూడా గెలిచాడు. శైరీశకంచ మహేచ్చంచ వసే చక్రే మహాజితిః శిబీన్ త్రిగర్తాన్ అంబష్టాన్ మాలవాన్ పంచకర్పటాన్ తథా మధ్యమికాయాన్ చ వాటదానాన్ విజాన్ అథ పునశ్చ పరివృత్యాధ పుష్కరారణ్యవాసినః గణాన్ ఉత్సవ సంకేతాన్ వ్యజయత్ పురుషర్షభః. మన పురుష శ్రేష్ఠుడు నకులుడు శైరీశకము, మహేచ్చం అన్న ప్రాంతాలు ఏవో ఉన్నాయి, వాటిని కూడా గెలిచాడు. శిబులు, త్రిగర్తులు, అంబష్టులు, మాలవాన్లు, పంచకర్పటులు, మధ్యమికాయులు, వాటదానులు, ద్విజులు, పునః మళ్ళీ అట్లానే పుష్కరాల్లో, అరణ్యాల్లో నివసించే వాళ్ళు, అట్లాంటి గణాలన్నీ ఉత్సవ సంకేతాలుగా ఉన్న వాటన్నింటినీ కూడా ఆయన గెలుస్తూ వెళ్తూ ఉన్నాడు. సింధుకూలాశ్రితాః ఏ చ గ్రామణేయాః మహాబలాః శూద్ర ఆభీర గణాః చ ఏవ ఏ చ ఆశ్రిత్య సరస్వతీం వర్తయంతి చ ఏ మత్స్యైః ఏ చ పర్వతవాసినః కృత్స్నం పంచనదం చ ఏవ తథా ఏవ అపరపర్యటం ఉత్తరజ్యోతికం చ ఏవ తథా వృందాటకం పురం ద్వారపాలం చ తరసా వసే చక్రే మహాజితిః. మన గొప్ప జ్యుతులు కలిగిన వాడు సింధు నది ప్రాంతంలో ఉన్న, దాన్ని ఆశ్రయించి ఉన్న ఏ గ్రామాలున్నాయో, ఏ బలవంతులైన ఆ భూమి పాలకులున్నారో, శూద్రులు, ఆభీరులు అన్న గణాలున్నాయో, సరస్వతి నదిని ఆశ్రయించి ఉన్న ఏ తెగలున్నాయో, ఎవరైతే మత్స్యకారులున్నారో, పర్వతాల దగ్గర నివసించే వాళ్ళు ఉన్నారో, పంచనదమన్న ప్రాంతం దగ్గర ఉన్నవాళ్ళు, అపర పర్యటం అన్న ప్రాంతంలో ఉన్నవాళ్ళు, ఉత్తర జ్యోతకం అన్న, వృందాటకం అన్న పురాల దగ్గర ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ ఆయన గెలుస్తూ ద్వారపాలం అన్న ప్రాంతాన్ని, అక్కడున్న రాజులను కూడా, ఆ మహా జ్యుతులు కలిగిన వాడు మన నకులుడు తరస బలంగా తన వశంలోకి తెచ్చుకున్నాడు. రమఠాన్ హారహూణాన్ చ
ప్రతీచ్యాః చ ఏవ ఏ నృపాః తత్రస్థః ప్రేషయామాస వాసుదేవాయ చాభిభూ. రమఠులనున్నారు, హరహూణులనున్నారు. ప్రతీచి దిక్కుగా ఏ ఏ రాజులున్నారో వాళ్ళందరినీ కూడా అట్లా గెలుచుకుంటూ ఇక్కడ తత్రస్థః అక్కడే ఉండి, అక్కడి నుంచి మన వాసుదేవుడికి కృష్ణుల వారి దగ్గరికి కొంతమంది దూతలను ప్రేషయామాస పంపించాడు మన నకులుడు. సహచాస్య దశభిః రాజ్యైః ప్రతిజగ్రాహ శాసనం. సహా మన కృష్ణుల వారు అస్య ఆయన మాట ప్రకారమే తన దశభిః రాజ్యైః తన 10 రాజ్యాలతో పాటు మొత్తాన్ని మన ధర్మరాజు శాసనంలోకి తేవడానికి అంగీకరించారు. తతః శాకలమభ్యేత్య మద్రాణాం పుటభేదనం మాతులం ప్రీతిపూర్వేణ శల్యం చక్రే వసే బలి. మన బలవంతుడు తథా ఇంకా శాకలం అన్న ఒక ప్రాంతం ఉన్నది. మద్రుల యొక్క పట్టణము, పుటభేదనం అంటే పట్టణం, అక్కడికి వెళ్ళాడు. అక్కడ మన నకులుడికి శల్యుడు మాతులుడు మేనమామ గారు, ఆయన అక్కడ రాజుగా ఉన్నాడు. మన నకులుడు వెళ్ళేసరికి మేనమామ గారు ఎంతో సంతోషంగా మన ధర్మరాజు సామ్రాట్ పదవిని అంగీకరించి ఒప్పుకున్నాడు. సహ తస్మిన్ సత్కృతః రాజ్ఞా సత్కారార్హః విశాంపతే రత్నాని భూరీణి ఆదాయ సంప్రతస్థే యుధాంపతిః. మన యుద్ధాలు చేయగలిగిన వాళ్ళలో శ్రేష్ఠుడు నకులుడు. తతః ఇంకా తస్మిన్ అక్కడ ఆ రాజు దగ్గర నుంచి, తన మేనమామ గారి దగ్గర నుంచి గొప్పగా సత్కారాలు పొంది ఆ సత్కారాలకు అర్హుడైన వాడు మన నకులుడు. వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో ఘనమైన రత్నాలను, కానుకలను ఆదాయ పుచ్చుకుని సంప్రతస్థే అక్కడి నుంచి కూడా బయలుదేరాడు. సాగర కుక్షిస్థాన్ మ్లేచ్ఛాన్ వశీకృత్వా చ పార్థివాన్ ప్లహ్వవాన్ బర్బరాన్శ్చైవ తాన్ సర్వాన్ అనయత్ వశం. సాగరం దగ్గర ఉన్న మ్లేచ్ఛులు ఎవరెవరున్నారో ఆ రాజులందరినీ, ప్లహులు, బర్బరులు అని ఎవరెవరో ఉన్నారు వాళ్ళందరినీ కూడా తన వశంలోకి అనయత్ తెచ్చుకున్నాడు. తన వశీకృత్వా తన వశంలోకి తెచ్చుకుంటూ ఉన్నాడు. వాళ్ళందరూ కప్పాలు కడుతూ ఉన్నారు. తతః రత్నాని ఉపాదాయ న్యవర్తత నరశ్రేష్ఠః కరవాణాం సహస్రాణి నకులః చిత్ర మార్గవిత్. నకులుడు అందమైన మార్గాల్లో ప్రయాణం చేయగలిగిన వాడు, మార్గాలన్నీ తెలిసినవాడు, మార్గవేత్త. తతః ఇంకా రత్నాని ఉపాదాయ రకరకాల రత్నాలను పుచ్చుకుని ఆ నరశ్రేష్ఠుడు న్యవర్తత వెనక్కి తిరిగాడు. ఎట్లా అంటే కరభాణాం సహస్రాణి, కరములు అందరూ ఇక్కడి నుంచి అక్కడి దాకా పడమర దిక్కుగా ఉన్న రాజులందరూ కట్టిన రకరకాల కప్పాలన్నీ పుచ్చుకుని ఆయన వెనక్కి తిరిగాడు. ఇంద్రప్రస్థ గతం వీరం అభ్యేత్య సహా యుధిష్ఠిరం తతః మాద్రీసుతః శ్రీమాన్ ధనం తస్మై న్యవేదయద్. ఇంకా ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చి ఆ వీరుడు యుధిష్ఠిరుడు ఆయన కదలకుండానే ఇన్ని సాధించాడు. ఆయనకు మన మాద్రీసుతుడు ఆ శ్రీమంతుడు తాను తీసుకుని వచ్చిన ధనాన్ని మొత్తాన్ని తస్మై యుధిష్ఠిరుడికి న్యవేదయత్ నివేదించాడు. ఈ విధంగా మన ధర్మరాజు కూర్చున్న చోటు నుంచి కదలకుండా, ఆ సీటు నుంచి కదలకుండానే తన 4 తమ్ముళ్లతో 4 దిక్కులను గెలిచాడు. ఇంకా ఆయన అందరు రాజులు అయితే సామోపాయంతో లేదా దండోపాయంతో తన వశంలోకి వచ్చారు, తనను రాజుగా అంగీకరించారు. కాబట్టి రాజసూయం చేయడం మాత్రం మిగిలింది. ఇంకా వచ్చే వారం కలిసి కూర్చుని మనము మన ధర్మరాజు రాజసూయాన్ని ఏ విధంగా చేస్తాడని తెలుసుకుంటూ వెళ్దాము. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.